యుద్ధకాండలో వస్తుంది కాలనేమి ప్రస్తావన. రామలక్ష్మణులు మూర్ఛిల్లిన సందర్భంలో వాళ్ళని కాపాడడానికి ఒక మూలిక అవసరం ఉండి ద్రోణగిరి అనే పర్వతం నుంచి ఆ మూలిక దేవాల్సి ఉంటుంది హనుమంతుడు. అంతకుముందు సంజీవన్, అది వేరు. లక్ష్మణుడు మూర్ఛపడిపోయినప్పుడు సంజీవన్ తెస్తాడు కదా. తర్వాత రామలక్ష్మణుడు కూడా మూర్ఛిల్లుతారు కదా యుద్ధంలో, యుద్ధకాండలో వస్తుంది ప్రస్తావన అని చెప్పిన కదా. అప్పుడు ఆయన వెళ్తుంటే అతని దారి తప్పించడానికి, ట్రాప్ చేయడానికి ఈ కాలనేమి అనే మాయావిని దింపుతాడు అనమాట. రావణుడు ఎట్లయితే మారీచుని దింపుతాడు కదా, బంగారు లేడి రూపం వేసుకుని వెళ్ళు, నువ్వు సీతమ్మను ట్రాప్ చేయి, రాముడు లేనప్పుడు వెళ్ళు, నేను ఆమెను ఎత్తుకొని వస్తానంటాడు కదా. అట్లనే హనుమంతుని అడ్డుకోవడానికి కాలనేమిని పంపిస్తాడు అనమాట. అప్పుడు కాలనేమి ఒక నకిలీ సాధువు వేషంలో వచ్చి దారి తప్పిస్తాడు హనుమంతుడికి. ఇట్లా వెళ్ళాలి, నువ్వు అటుగా వెళ్ళేది ఇటు వెళ్ళాలి, అగో సరస్సులో స్నానం చేయపో అంటే. ఇంకా కథ అంతా తెలుసు కదా, ఇప్పుడు ఆ కథ చెప్పండి నేను, ఎందుకంటే ఇప్పుడు రామాయణం చెప్పట్లేదు. అందుకే చదవండి, రామాయణం చదవండి, భారత భాగవతాలు చదవండి, మన పురాణ ఇతిహాసాలు చదవండి తప్పకుండా. ముఖ్యంగా రాముడి గురించి, మహాభారతం గురించి, ఆ పాత్రల గురించి పిల్లలకు చెప్పండి. మన చరిత్రలు, మన ఇతిహాసాలు తెలియాలి, మన పిల్లలకి తరానికి తెలియాలి. ఏమి తెలియట్లేదు పిల్లలకు.